ఇలస, వలస, పులస. ఇప్పుడు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్కి అసలు మీ మైండ్ పోయింది చూడండి. అసలు ఈ పులస మీకు తెలుసు, గోదావరి జిల్లాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిలో దొరికింది. ఇది ఎక్కడి నుంచి తెలుసా? ఆస్ట్రేలియా సముద్రం నుంచి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి మన సముద్రానికి, ఇండియాకి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 11,000 కిలోమీటర్లు, 6,000 నాటికల్ మైళ్ళు. ఈ పులస ఆస్ట్రేలియా స్టార్ట్ అయిందే, అక్కడది ఇలస, వలస, వలసొచ్చింది. అది బంగాళాఖాతంలో ఉప్పు నీళ్ళలో నుంచి గోదావరి నది స్వీట్ వాటర్లోకి ఎదురీదుకుంటూ ఆపోజిట్ ఎదురీత ఇదుకుంటూ ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఉప్పు నీళ్ళలో నుంచి మంచి నీళ్ళలోకి ఈ పులస ఎంటర్ అయిందో ఉప్పు నీళ్ళ జీవితం మారిపోయింది, మంచి జీవితం వచ్చింది, మంచి నీళ్ళలోకి వచ్చేసింది. అంటే జీవితం మారింది, ఎదురీదుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే విశ్వాసి ఎదురీతతో వస్తాడో, ఎదురీదుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ ఎదురీతతో వస్తాడో అతడి జీవితం మారిపోయింది, టేస్ట్ అయిపోయింది. పోరాడుకుంటూ మంచి నీళ్ళలోకి ఎంటర్ అయిందో దాని టేస్ట్ మారిపోయింది, దాని కాస్ట్ మారిపోయింది, స్వభావం మారిపోయింది, తన బ్రతుకే మారిపోయింది. నేను ఎప్పుడప్పుడు చూస్తుంటాను, గోదావరి నది ఆ ఒడ్డు మీద మార్వాడీలు కార్లు వేసుకొని కొనుక్కొచ్చి కేజీ 12,000, 15,000, 10,000 కొనుక్కెళ్తారు. తన బ్రతుకు మారింది, స్వభావం మారింది, కాస్ట్ మారింది, విలువ మారింది. ఉప్పు నీళ్ళ బతుకు గుడ్ బై చెప్పేసింది, మంచి నీళ్ళలోకి వచ్చింది, ఎదురీదుకుంటూ వచ్చింది. విశ్వాస జీవితం ఎదురెదాల, ఉప్పు నీళ్ళు వదిలిపెట్టాలా, మంచి జీవితంలో రావాలా, ఎదురెదాలా, కష్టాలు ఎదుర్కోవాలా, కూలిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు ఎదురీదుకుంటూ వస్తావో నీకు విలువ పెరిగిపోతుంది. క్రీస్తులో విశ్వాస జీవితం కూడా అంతే.